పొలం కొనాలనుకుంటే ముఖ్యంగా కావాల్సింది సేల్ డీడ్ అండి. దాన్ని టైటిల్ డీడ్ అని కూడా అంటారు. ఈ పొలం అతనికి ఇది ఓన్లీ పొలం అతని పేరున ఉన్నట్టే మనకు చూపిస్తుందండి. అయితే ఈ పొలం అతనికి ఎలా సంక్రమించింది అన్నది తెలుసుకోవాలంటే కనుక మనం దాన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే చూసుకోవాలండి. ఈ లింక్ డాక్యుమెంట్స్ వల్ల ఈ పొలం అతనికి ఎలా సంక్రమించింది అనేది తెలుసుకోవటమే కాదండి, ఆ అవతల ఇతనికి ఎవరి ద్వారా అయితే పొలం అయితే సంక్రమించిందో వాళ్ళు కూడా అంతకుముందు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ద్వారా వచ్చిందా, బహుమతి ద్వారా వచ్చిందా, లేకపోతే ప్రభుత్వ ఇనామా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత పథకంలో ఏదైనా సహాయం పొందినటువంటి భూమా, లేదంటే కనుక కొన్ని కులాలకి పూర్వం జమీందారులు ఇలాగ ఇనాముల కింద అయితే కొంతమంది కుల వృత్తులు చేసినటువంటి వారికి అయితే తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఇనాంగా కొన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. వాటిని ఇనాం భూములు అంటారు. ఈ ఇనాం భూములకు కూడా ప్రభుత్వం నుంచి ఒక రకమైన సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఇనాం భూమి పొందినట్టుగా కూడా ఒక సర్టిఫికేట్ అది అయితే ఉందా లేదా అన్నది కూడా చూడాలండి. అలాగే ఇది కొంతమంది తమకు సంతానం లేనప్పుడు దగ్గర మేనల్లుడికో, మేనకోడలకో, లేకపోతే తమ్ముడు కొడుకో, అన్న కొడుకో, దూర బంధువులకో, దగ్గర బంధువులకో గిఫ్ట్ కింద ఇస్తారండి. ఈ గిఫ్ట్ కింద ఇచ్చినప్పుడు ఆ గిఫ్టు వీరొక్కరికే ఇచ్చారా, ఇంకెవరికైనా ఇచ్చారా ఆ గిఫ్టు అనేది మనం తెలుసుకోవాలని. అంతే కదండి, గిఫ్ట్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా అనేది కూడా మనం గ్రహించాలండి. అలాగే పూర్వకాలం 2000కు ముందే కదా, అంతకుముందు సుమారుగా 1960 నుంచి ఆ సందర్భాల్లో చాలామంది అయితే ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. కానీ భూములు అంతకుముందు అయితే ఈ భూములు 1980 తర్వాత అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. కానీ తర్వాత అంతకుముందు అయితే చాలామంది అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ఖర్చులు భరించలేక చాలామంది పారికత్తులు రాసుకునేవారండి. పారికత్తులు అంటే తెలుసు కదా మీకు, తెల్లకాయత మీద తండ్రి ఇచ్చిన ఆస్తిని అన్నదమ్ములు పంచుకునేవాళ్ళు. మేము కూడా అలా పంచుకునేవాళ్ళమే. తర్వాత కాలక్రమేణా ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. కానీ కొద్దిగా ప్రభుత్వం ఏదో అవకాశం ఇచ్చి కట్టుకోమంటే ఏదో కొంత కట్టి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్న కాలక్రమేణా. అయితే ఈ రకంగా ఉన్నటువంటి కాగితాలు దాన్ని ఏమంటారు, సాదా బైనామా అంటారు. ఈ సాదా బైనామాలో మీద కొన్నటువంటి పొలాలు చెల్లవండి. అయితే దానికి ప్రభుత్వానికి ఎంతో కొంత స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటివే మనకు చెల్లుతాయండి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మన పొలంలో కొనేటప్పుడు ఈ కాగితాలన్నింటినీ మనం క్లియర్గా తెలుసుకోవాలి. అలాగే ఈసీ ఒకటి తీసుకోవాలండి. ఈసీ తీసుకోవాలి. రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇస్తారు ఈసీ. ఆ ఈసీ తీసుకోవటం వల్ల దీని మీద అన్న అప్పులు ఉన్నాయా, లోన్లు ఉన్నాయా, బ్యాంక్ అప్పులు ఉన్నాయా అన్నది, ఈ పొలం ఎక్కడన్నా తాకట్టు పెట్టాడా అన్నది, ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయండి. అలాగే కొంతమంది జీపీఏ ద్వారా కూడా అమ్ముతూ ఉంటారు పొలం. అది కూడా తెలుసుకోవాలండి. ముఖ్యంగా జీపీఏ అంటే ఒక వ్యక్తి తన అందుబాటులో లేనప్పుడు ఏ విదేశంలో ఎక్కడో ఉంటాడు, రాలేని సందర్భాల్లో, లేదంటే కనుక ఒక హైఫై వ్యక్తి అయి ఉండొచ్చు. అతను ఇలాగ రిజిస్టర్ ఆఫీసర్లకి, తాలూకా ఆఫీసర్లకి గట్ట తిరగలేకపోవచ్చు. అటువంటప్పుడు తన మేనేజర్కో, తన దగ్గర పనిచేసే వ్యక్తికో జీపీఏ ఇస్తాడు. ఆ జీపీఏ అంటే తెలుసు కదా, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అంటే అతను ఆస్తి మీద ఇతను అమ్ముతాడు అనమాట. ఆయన రాడు, ఈయన అమ్ముతాడు. ఈ అమ్మినప్పుడు అది కూడా రిజిస్టర్ అయ్యి ఉందా లేదా అన్నది కూడా మనం తెలుసుకుని అటువంటి వ్యక్తుల దగ్గర అయితే మనం పొలం కొనాలండి. అలాగే ఈ జీపీఏ కూడా వాళ్ళు 2-3కి ఇవ్వచ్చు. అది ఏ రకంగా ఇస్తారో ఏంటనేది అది వేరే సంగతి. కానీ అలాగే ఇచ్చినప్పుడు మనం ఆ జీపీఏ పొందినటువంటి వ్యక్తి మనకు అమ్ముతున్నప్పుడు అసలు యజమానికి మనం సంప్రదించి జీపీఏ ఇతను అక్కడికే ఇచ్చారా, ఇంకెవరికన్నా ఇచ్చారా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని మనం వ్యవహరించాలండి. లేదంటే కనుక తర్వాత మనం ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అలాగే మనకి ఎవరైతే అగ్రిమెంట్ చేస్తున్నాడో, ఈ అగ్రిమెంట్ చేసే వ్యక్తి ఈ పొలం మనం ఒక్కడికే అమ్మాడా, లేకపోతే ఇంకెవరికన్నా అమ్మాడా, మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేయొచ్చు కదా. ఇలాంటి సంగతులు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మనం అగ్రిమెంట్ చేయించుకున్న వెంటనే మనం వీలైతే కనుక మన పేపర్లో కానీ ఎందులోనో ఒక యాడ్ ఇచ్చుకున్నట్టయితే, ఇది మాకు అగ్రిమెంట్ అయింది, ఈ సర్వే నెంబర్ భూమి మాది, ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే తెలియజేయాలని లాయర్ ద్వారా ఒక నోటీస్ ఇచ్చి పేపర్లో ప్రకటించడం కూడా ఒక రకంగా కొంచెం మంచి పద్ధతేనండి. దాన్ని మనం అలాగే ఈ డాక్యుమెంట్ అంతా తీసుకెళ్ళి నమ్మకమైన న్యాయవాదుల దగ్గర అయితే మనం ఈ డాక్యుమెంట్ స్టడీ చేసుకోవాలండి. ఖచ్చితంగా చదివించుకోవాలండి. అన్నీ చట్ట ప్రకారంగా ఉందా లేదా ఈ డాక్యుమెంట్ అన్న విషయం పూర్తిగా తెలుసుకొని మాత్రమే ఎప్పుడు కూడా పొలం కొనుగోలుగా అయితే మనం ముందుకెళ్ళాలండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. పొలం కొనేవారు అది ఒరిస్సాలో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, ఎక్కడైనా కానీ పొలం కొనేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ చూసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇది తెలియని వారి కోసమేనండి. తెలిసిన వారు అయితే ఓకే, తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో
నాకున్న అనుభవం రీత్యా నేను పొలాలు కొనేటప్పుడు నేను ఎదుర్కొన్న అనుభవాలని తెలియజేస్తూ, ఇప్పుడు మీరు పొలం కొనాలనుకుంటే మీకు ఎవరికైనా ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి ఏంటనేది నా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి ఇంకా నాకు తెలియని విషయాలు మీకు తెలిస్తే కనుక తప్పనిసరిగా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది వీడియోలు చూసి విమర్శ చేస్తున్నారు, కొంతమంది అభినందిస్తున్నారు. అభినందించిన వారికి సంతోషం, విమర్శించిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే సద్విమర్శలు చేయండి దయచేసి. కొంతమంది వ్యక్తిగతంగా పనిగట్టుకుని అర్థం లేని మాటలు మాట్లాడుతూ అసభ్యంగా కొంతమంది అయితే ఒకళ్ళిద్దరు కామెంట్స్ పెడుతున్నారని. దయచేసి మీరు ఏ పరిస్థితుల్లో కామెంట్స్ పెడుతున్నారో నేను అర్థం చేసుకోగలుగుతాను. దయచేసి మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు అటువంటి కామెంట్స్ పెట్టి ఎంతో మంచి విలువైనటువంటి జంగారెడ్డిగూడెంలో తీసినటువంటి లక్ష్మణ ఫలం గురించి నేను వీడియో తీస్తే దానికి కూడా ఒక అతను రవీంద్ర గారిని నన్ను అసభ్యంగా మాట్లాడాడండి. ఏదో నోరు మిండరా ముష్టి వెదవల్లారా అంటే ఏంటండి, అది తప్పు కదా. అది ఆయన ఎంతో సర్వీస్ చేస్తున్నాడు. ఎంతోమంది కంగ్రాట్స్ చెప్పారు, థ్యాంక్స్ చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు, ఎంతోమంది అభినందించారు. కొన్ని వందల మంది దగ్గర అది 8,50,000 9 లక్షల మంది దగ్గర చూశారు ఆ వీడియో. అటువంటి మంచి వీడియోకి ఒక సర్వీస్ మోటివ్తో చేస్తున్నటువంటి రవీంద్ర గారిని నన్ను అలాగా కుత్సిత భావంతో అలాగ అసభ్యంగా మాట్లాడడం అంత సమంజసంగా లేదండి. నా వీడియోలు చూసి వారందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి వారికి నేను కృతజ్ఞుడై ఉంటాను ఎప్పుడు కూడా. అంతేగాని ఆ ఉద్దేశంతో నేను ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ నేనేం పట్టించుకోనండి, పెద్దగా బాధపడను. అలాగని నా ఛానల్లో ఏమైనా అసభ్యమైన పదజాలను మాట్లాడడం కానీ, ఒకరిని తిట్టడం కానీ, ఒకరిని విమర్శించడం కానీ ఇటువంటిది ఉండదు. దయచేసి ఈ ఒక్క విషయంలోనూ మీరు కొంచెం అర్థం చేసుకుని సహృదయంతో కామెంట్స్ పెడతారని నేను ఆశిస్తున్నానండి. సరే అండి, ఇంచేతంటే డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను కదా. సరైన డాక్యుమెంట్స్ లేకపోతే పొలాలు కొనేవారు కానీ, స్థలాలు కొనేవారు కానీ, ప్రాపర్టీస్ కొనేవారు కానీ ఖచ్చితంగా ఇబ్బంది పడతారండి ఫ్యూచర్లో. నాకు తెలిసి నేను గతంలో ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్ర ఈ ప్రాంతాలన్నీ కూడా నేను వ్యవసాయ భూముల కోసం తిరిగినప్పుడు నా అనుభవాలు చెప్తున్నానండి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోటి మనం ఒక విలువైన ఆస్తి, అంటే అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఎంత చెట్టుగా అంత కావాలి, చిన్నదైనా సరే తక్కువ అయినా సరే దానికి మాత్రం సరైన పత్రాలు ఉండాలి. సరైన పత్రాలు లేనట్లయితే కనుక, అలాగే పత్రాలు ఒకటే కదండి, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నా కానీ పక్కోడితో తగ్గు ఉంటుంది. అటువంటి ప్రాపర్టీ కొనుక్కుని ఏం చేసుకుంటాడు మనం? ఆ డాక్యుమెంట్లు అన్నీ క్లియర్గా ఉన్నా కానీ సరైన దారి ఉండదు, ఉపయోగం ఏంటి? అటువంటి పొలాల స్థలాలు కొని ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజుల్లో. దయచేసి ఈ విషయాలన్నీ గమనించి మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంచేతంటే గతంలో ఒరిస్సా వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా 20-30 ఏళ్ల క్రితం అప్పుడు పొలాల రేట్లు తక్కువ అండి, 10,000, 5,000, 3,000, 4,000 ఇలా కూడా కొనేసే వాళ్ళు ఉన్నారు. అయితే చాలామంది ఇంకా తక్కువకి కొనాలనే ప్రయత్నంలో చాలామంది మోసపోయి వాళ్ళందరూ కూడా పొలాల రేట్లు పెరిగిన తర్వాత అసలు యజమానులు వచ్చి అక్కడ కూర్చుంటే వీళ్ళు నిర్దాక్షిణ్యంగా అసలు ఏమాత్రం అవకాశం లేకుండా వీళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించేస్తే వాళ్ళ కొనుక్కున్న పొలాలు వదులుకుని వచ్చేసి ఈ రోజుని ఇక్కడ ఎవరితోటి చెప్పుకోలేక కళ్ళ నీళ్ళు కక్కుకుంటూ ఉన్నారండి చాలామంది. నాకు తెలిసినంతమంది సమీప గ్రామాల్లోనే ఉన్నారండి అటువంటి వ్యక్తులు. ప్రధానంగా చాలామంది ఇలా మోసపోవడానికి కారణం మనలో ఉన్న దురాశనండి. మనలో ఉన్న దురాశ వల్ల ఎక్కువ మంది మనల్ని మోసం చేయగలుగుతున్నారు. ఎలాగంటే చాలామంది తక్కువ రేటుకి పొలం కొందామని చెప్పి డాక్యుమెంట్లు సరిగా లేనటువంటి డీకేటీ పట్టా భూములు లేకపోతే ఎస్ఐన్ ల్యాండ్స్ ఇలాంటివి కొనేసి చాలామంది అయితే మోసపోతున్నారండి. అలాగే తక్కువలా అక్కడ బ్రోకర్లు కూడా మనల్ని ఏ రకంగా మభ్యపెడతారంటే చక్కగా మనల్ని కారులో తీసుకెళ్తారు, కారులో తిప్పుతారు, మంచి భోజనం పెడతారు. ఒక 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 100 మంది వచ్చినా అతనే ఖర్చు పెట్టేస్తాడు. అంటే 100 మంది అంటే మనతో పాటు వచ్చిన 100 మంది కాదు, మనలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళినా కానీ వాళ్ళ సొంత కారులో మనల్ని తీసుకెళ్ళి మొత్తం పొలాలని చూపించి వాళ్ళకి చక్కగా చికెన్ తోటి, మటన్ తోటి మంచి భోజనం పెట్టి మనకి అన్ని రకాల విందులు అవి ఏర్పాటు చేసి వాళ్ళైతే పొలాలు చూపించడానికి మనల్ని తీసుకెళ్తారండి. మనము ఈ ట్రాప్లో పడి అన్నీ బాగానే ఖర్చు పెట్టేసుకుంటున్నాం, మనకేం సంబంధం లేదు కదా, మనమేం ఖర్చు పెట్టక్కర్లేదు కదా అని వెళ్ళి ఆ మాయలో పడి కొన్ని స్థలాలు పొలాలు కూడా మనకి ఆ రకంగా కూడా కొంతమంది అంటగడతారని ఆ సందర్భంలో మనం మైకంలో పడిపోయి ఆ డాక్యుమెంట్స్ అవి సరిగ్గా పరిశీలించమండి.
దాంతో ఈ రకంగా కూడా కొంతమంది మోసపోతున్నారు. అంతేకాదండి, కొంతమంది బ్రోకర్లు ఏదో మనకి చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటించి కొన్ని చోట్ల, అంటే అందరూ అలా ఉంటారని చెప్పను, ఏదో మనకి కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నట్టు చాలా తక్కువ ధరకైతే మీకు ఒక చోట భూమి ఉంది, ఈ సంగతి ఎవరికి చెప్పకండి, ఈ సంగతి దయచేసి ఎవరికి చెప్పకండి, మీకు తక్కువలో ఇప్పిస్తాను, రైతు అప్పుల్లో ఉన్నాడు, వెంటనే అమ్ముకోవాలి, లేదంటే కనుక అది పొలం అప్పులలో పట్టుకుపోతారు, అలాగని మనకేదో మన మంచి కోసం చెప్తున్నట్టుగా అతను నటించి ఆ విషయం మనకు తెలియజేస్తే మనమేమో ఆ ట్రాప్లో పడతామండి. అలాగా నాకు తెలుసున్న వ్యక్తి ఒక అతను ఒరిస్సాలో ఆ బ్రోకర్ని నమ్మి, ఆ బ్రోకర్ ఏం చూపించాడు, ఇలాగే చెప్పాడు సేమ్, మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపొద్దున్న మీరు అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి, అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించేసుకోండి, లేదంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి, బయట మార్కెట్ మీద ఇతను ఒక 50,000 తక్కువకి ఇచ్చేస్తున్నాడు అని చెప్తే, ఇతను ఇక్కడ పొలం అమ్ముకున్న డబ్బులు కూడా పట్టుకుని వెళ్ళిపోయి వెంటనే ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చేసాడు అతను. 10 లక్షల రూపాయలు ఇచ్చేసి ఒకరోజు మన్నాడు రాలేదు, అతను ఏదో చెప్పాడు కారణం బ్రోకరు. 3వ రోజు చూస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ డబ్బులు తీసుకునేటప్పుడు కూడా అతను ఇతను నమ్మించడం కోసం ఒక ఆధార్ కార్డు కూడా ఇచ్చాడంటండి. ఈ ఆధార్ కార్డు ఉంది కదా, మనకేం భయం లేదు కదా, ఆధార్ కార్డు ఇచ్చాడు కదా, అతని అడ్రస్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అని వెళ్ళి చూస్తే ఆ ఆధార్ కార్డు అయితే నకిలీ ఆధార్ కార్డు అండి. ఆ ఫోన్ నెంబర్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ డబ్బులు పోయినాయి అతను 10 లక్షల రూపాయలు. ఇలా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే నాకు తెలుసున్న గ్రామం ఇది. అయితే ఇవన్నీ మనం పబ్లిక్ చేస్తే అతను ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాడు. మా మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో అయితే నేను ఈ విషయం చెప్తున్నాను తప్ప ఆయన్ని చిన్నబుచ్చాలని కాదు, ఆయన ఈదులో పెట్టాలని కాదు. ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందండి. ఇంకా డబ్బులు పోయినాయి అతనికి. అలాగే ఇంకొక అతను నాకు తెలిసి 22 ఎకరాలు కొన్నాడండి ఒరిస్సాలోనే. ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల క్రితం కొని అక్కడ వదిలేసి వచ్చేటప్పటికి రేట్లు పెరుగుతున్నప్పుడు అమ్ముకోవచ్చు కదా అని చెప్పి తక్కువ రేట్లో కొనేసి వచ్చేసి ఇక్కడ కూర్చుంటే ఆ పొలాన్ని వీళ్ళు ఆక్రమించుకుని ఏదో ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎవరు ఆక్రమించేసుకున్నారో, అయినా ఇతను కొన్నప్పుడు కూడా సరైన డాక్యుమెంట్స్ లేవు. ఈలోగానే వాళ్ళు అక్కడ, అంటే ఇతను పొలం కొనేసి అక్కడ వదిలేసి వచ్చేసి ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకి వెళ్ళి దాని మీద సరైన అజమాయిషీ చూసుకోక కొంతకాలం ఏదో ఇతన వ్యక్తిగత సమస్యల వల్ల అయితే పొలాలు వెళ్ళి చూసుకోలేపడి చాలా కాలం 2-3 సంవత్సరాలు బట్టి వెళ్ళలేపాడు. తీరా వెళ్ళి చూసేటప్పటికి అక్కడ పొలంలో వేరే వాళ్ళు ఉన్నారు. ఇతను వాళ్ళని ఏంటిదని అడిగేటప్పటికి వాళ్ళందరూ కూడా స్థానికంగా కొంచెం పలుకుబడున్న వ్యక్తులు. ఇతను ఏదో కొంచెం బెదిరించి డాక్యుమెంట్స్ అవి వాళ్ళ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అవి సృష్టించి ఇతను చూపించేటప్పటికి ఇతని దగ్గర అయితే సరైన డాక్యుమెంట్స్ లేవు. దాంతో వాళ్ళతో మాట్లాడతాక అవకాశం లేక అక్కడి నుంచి ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో 22 ఎకరాల పొలం వదులుకొని వచ్చేసి ఇక్కడ కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉందండి. అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మిమ్మల్ని బెదిరించాలనో బెదరగొట్టాలని కాదు. ఒరిస్సాలో కూడా చాలా మంచి భూములు ఉన్నాయి. ఒరిజినల్ పట్టా ఉన్నటువంటి భూములు కొనుక్కుంటే మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. జనరల్ పట్టాలో భూములు అయితే కొనుక్కోవాలి. ఎస్సీ ఎస్టీ ఎస్ఎన్ ల్యాండ్స్ డీకేటీ పట్టాలు, అలాగే మన పొలంలో ప్రభుత్వ భూమి ఉన్నటువంటి పొలాలు మాత్రం కొనకూడదండి. ఎవరు కూడా ఈ విషయంలో అయితే జాగ్రత్త పడాలండి. నేను అలాగే 2-3 చోట్ల ప్రభుత్వ భూమి మన పొలంలో ఉంటుందన్న విషయం తెలుసుకుని నేను వెనక్కి తగ్గడం కూడా జరిగిందండి. ఇలాంటి అనుభవాలు మీకు ఉపయోగపడతాయన్న ఉద్దేశం. అంటే ఏమీ లేదు, పొలం ఉంది, చాలా మంచి పొలం ఉందండి, 20 ఎకరాలు ఉందా 30 ఎకరాలు ఉందని చూపిస్తారు. ఆ పొలం మధ్యలో మరి ఎలా వచ్చిందో పూర్వకాలం గవర్నమెంట్ కూడా కొంత ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్ళ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. అటువంటి పొలం మన చేలో ఉందన్న సంగతి మనకి ఆ డాక్యుమెంట్లో చూస్తే తెలుస్తుందండి. అయితే పొలం ఎక్కడుందన్నది కరెక్ట్గా ఎక్కడ నోటిఫై చేయలేము, కానీ ఉంటుంది. అది ఎక్కడుందంటే అది ఏమంటారంటే వాళ్ళు, ఏమంటే ఇది మీకు 30 ఎకరాలండి, ఇందులో గవర్నమెంట్ భూమి 2 ఎకరాలు ఉందండి, ఆ 2 ఎకరాలకి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదండి, వాళ్ళు వచ్చినప్పుడు ఏదో 100-200 ఏదో ట్యాక్స్ కట్టేస్తే సరిపోద్ది అని మనల్ని మభ్యపెడతారు. కానీ మనం ఆ పొలం కొనుక్కున్నప్పుడు నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉంటే కనుక ఆ గవర్నమెంట్ అక్కడ ఏదైనా ఫ్యాక్టరీ కట్టవచ్చు, 1 ఎకరం 2 ఎకరాలు ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కట్టవచ్చు, లేదంటే కనుక ఎవరికైనా బలహీన వర్గాలకి స్థలాల కింద ఇళ్ల కింద లేకపోతే వ్యవసాయం కింద ఇచ్చినప్పుడు మనకి సరిహద్దులు కూడా పేచీలు వచ్చి మన పొలం సంరక్షించుకోవటం ఇలాంటి ఇబ్బందులు వస్తాయండి. వాళ్ళు ఆ వచ్చిన వ్యక్తులకి మనకి మాట కలగవచ్చు, లేదంటే వాళ్ళు మన చేలోంచి నడవచ్చు, చుట్టూరు మన పొలం ఉంటుంది, మధ్యలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దారి ఇవ్వాల్సి రావచ్చు. కంపల్సరీగా వాళ్ళు మన చేలోంచి నడవాలని అవకాశం లేదు. అటువంటి భూములు కూడా అక్కడ ఒరిస్సాలో
కొన్ని ప్రాంతాల్లో అయితే ఉన్నాయండి. ఒరిస్సాలోనే కాదండి, మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. మన కృష్ణా జిల్లా, నూజివీడు, ప్రకాశం జిల్లా, మన ప్రాంతంలో కూడా కొన్ని రైతువారి భూముల్లో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని మనం జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకుని కొనాల్సిందే. ఇది ఈ సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంటుందండి, చూసుకుని కొనుక్కోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప నేను తిరిగినప్పుడు వాళ్ళందరినీ నేను చూశాను కాబట్టి వాళ్ళ మోసపోయిన విషయాలు విధానం నేను అనుభవరీత్యా తెలుసుకున్నాను కాబట్టి జాగ్రత్త పడతానన్న ఉద్దేశంతో మీతో చెప్తున్నాను తప్ప ఇందులో ఏ దురుద్దేశం లేదండి. అలాగే మిమ్మల్ని ఏమి నేను కంగారు పెట్టాలి, భయపెట్టాలని కూడా అనుకోవట్లేదు. అయితే పొలం కొనాలంటే కనుక ముఖ్యంగా కావాల్సింది సేల్ డీడ్ అండి. మనం ఎవరి దగ్గర అయితే పొలం కొంటున్నామో ఆ వ్యక్తి దగ్గర సేల్ డీడ్ అంటారు, దాన్నే పట్టా అంటారు. ఒరిజినల్ పట్టా అతని దగ్గర ఉందా లేదా ఇది తెలుసుకోవాలండి. దీని తర్వాత ఆ సేల్ డీడ్ ఒకటే కాదండి, ఆ సేల్ డీడ్ అనేది కాకుండా అతనికి లింక్ డాక్యుమెంట్స్ చాలా ముఖ్యం అండి. అలాగే ఈ 1Bలో అతని పేరు ఉందా లేదన్నా చూడాలన్న మనం రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి 1Bలో అతని పేరు ఉందా లేదా, అలాగే ఈసీలో అతనికి ఈ భూమి మీద ఏమన్నా అప్పులు చేశాడా ఏంటి, ఏ బ్యాంకులోనో లోన్ తీసుకున్నాడా ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయండి. అంతేకాదండి ఈ లింక్ డాక్యుమెంట్స్ కూడా చాలా అవసరం అండి. అతనికి ఈ భూమి ఎలా సంక్రమించింది, ఎవరి దగ్గర కొన్నాడో, వారసత్వంగా వచ్చిందా, బయట వ్యక్తుల దగ్గర కొన్నాడా, ఆ కొన్న వ్యక్తులకి ఎక్కడి నుంచి వచ్చింది, అంటే కొన్న వ్యక్తులు కూడా వేరే దగ్గర నుంచి కొన్నారా, లేదంటే కనుక వాళ్ళకి ఎవరన్నా ఇనాంగా ఇచ్చారా, లేకపోతే ఇలాంటి విషయాలన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిందా, ఇలాగా ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలండి. ఇంచేతంటే ఇనాంగా ఇస్తే కనుక ఆ ఇనాంగా ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ జారీ చేస్తుందండి, ఒక రకమైన అదే ఆ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా అలా తెలుసుకోవాలి. అలాగే కొంతమంది బలహీన వర్గాలకు చెందిన వారికి కానీ పేద కుటుంబాలకు కానీ ఎప్పుడైనా ప్రభుత్వం ఒక భూమిని దారదత్తం చేయొచ్చండి. అనేక కారణాల వల్ల వాళ్ళకి ఉచితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి అయితే కనుక కొంతమందికి ఆ భూమిని అనుభవించాలి తప్ప అమ్మే హక్కు ఉండదండి. అటువంటి విషయాలు కూడా తెలుసుకోకుండా మన వీళ్ళ దగ్గర పొలాలు కొన్నామంటే కనుక రేపొద్దున్న దాని మీద మనకి సంపూర్ణ హక్కులు రాక ఇతనికి అమ్మే అధికారం లేనప్పుడు అతను మనల్ని నమ్మించే పొలం మనకు కట్టినప్పుడు మనం అయితే చాలా ఇబ్బంది పడతామండి. ఇలాంటి విషయాలన్నీ కూడా డాక్యుమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుంటారని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి. అలాగే మీరు ఎక్కడ భూమి కొనాలనుకున్నా కానీ ఈ డాక్యుమెంట్సే కాదండి, మనలో కూడా ఒక కష్టపడే తత్వం ఉండాలి. ఖచ్చితంగా ఆ మనిషి ఆ భూమిని సంరక్షించుకోగలగాలి, ఖచ్చితంగా వ్యవసాయం చేసే వ్యక్తే ఉండాలి. అనవసరంగా కొని వదిలేయటం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయండి. ఆ పొలాన్ని కొని మనం కారణాంతరాల్లో అక్కడ ఉండలేకపోయినా కానీ మన మనుషుల్ని, మన వ్యక్తుల్ని, మన బంధువుల్ని, అత్యంత సన్నిహితులైనటువంటి మన సోదరుడినో, తమ్ముడినో, బావమరిదినో, బావగారునో, మా మేనమామనో, మేనల్లుండో, లేకపోతే ఎవరో ఒకళ్ళని మన తోడోళ్ళని ఎవరో ఒకళ్ళని ఉంచి అక్కడ వ్యవసాయం చేయించగలగాలండి. అలాగే ఆ రకంగా అక్కడ మన భూమిని అయితే మనం కాపాడుకోవాలండి. లేదంటే కనుక మనమే ఒక జీతగాడిని పెట్టుకుని ఆ పొలం మీద వ్యవసాయం చేస్తూ మనకి సూపర్విజన్ ఉండాలండి. ఖచ్చితంగా వెళ్తా వస్తూ ఉండాలి. ఆ పొలం మనదన్న సంగతి నలుగురికి తెలవాలి. ఇలా తెలిసినప్పుడు ఓహో ఈ పొలం పలానా వ్యక్తిది కదా అని ఒక బ్రాండ్ పడిపోతుంది. దాని మీద అటువంటి పొలాన్ని జోలికైతే ఎవరు వచ్చే అవకాశం ఉండదండి. మన పొలం కొనేటప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి సౌకర్యాలు అక్కడ ఉన్నాయి, నీటి సౌకర్యం ఉందా లేదా, కూలీల సమస్య ఉందా, లేదంటే భూమి సాంద్రత ఎలా ఉంది, భూమి నాణ్యత ఎలా ఉంది, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలండి. పక్క వరతో తగువులు ఉన్నాయా ఏంటి, రోడ్డు సౌకర్యం ఉందా లేదా, నీటి సౌకర్యం ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలండి. ఒక ఆయన నన్ను అడిగాడు, ఒరిస్సాలో భూములు సారవంతమైనయా కాదా అని నన్ను అడగడం జరిగిందండి. నిజంగా చెప్పాలంటే నేను చూసినంత వరకు ఒరిస్సాలో భూములు అయితే చాలా సారవంతమైనవి అండి. కారణం ఏంటంటే అక్కడ వ్యవసాయం ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా వేగాన్ని పుంజుకోలేదండి. చాలా తక్కువ మంది అయితే వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయాన్ని చేస్తున్నారని చెప్పాలి. అక్కడ మన ప్రాంతంలో వాడినట్టు, అంటే మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో వాడినట్టు ఎక్కువ అయితే మందులు వాడరండి. రసాయనిక ఎరువులు అయితే ఎక్కువ వాడరండి. వాళ్ళ వ్యవసాయం చేసేది కూడా ఓన్లీ వర్షాధారంగా ఒక పంట పండించుకుంటారు. దాని మీద ఎక్కువ మందులు వాడక భూమిలో ఈ వ్యవసాయం ఈ వర్షాలు పడ్డప్పుడు ఈ కొండల మించి అనేక ఖనిజాలతో కూడినటువంటి నీరు ఈ భూమిలో పారటం వల్ల ఈ భూమిలో అనేక లవణాలు, ఈ ఖనిజాలు నిక్షిప్తమై భూమి అయితే చాలా సారవంతంగా ఉందండి. చాలా ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లో ఇది సాయిల్ కూడా అంత మంచిది కాదండి, అక్కడ నీటి సౌకర్యం లేని చోట. అలాగా
ఈ ఒరిస్సాలో అయితే భూమి అయితే చాలా మంచి సారవంతమైన భూమి అని చెప్పొచ్చండి. అలాగే ఛత్తీస్గఢ్లో కూడా భూమి అయితే చాలా సారవంతంగా ఉందండి. నేను చూసినంత వరకు కూడా ఛత్తీస్గఢ్లో నేను తిరిగింది కొంచెమైనా కానీ చూసినంత వరకు కూడా అందమైన భూములు అంటే నల్లరేగడి భూములు నీటి సౌకర్యంతో కళకళలాడుతా పంట పొలాలతో అయితే బాగున్నాయండి. ఇదండి ఒరిస్సాలో భూములు కొనేవారికి నేను తెలియజేయాలనుకున్నటువంటి జాగ్రత్తలు. మరొకసారి ఇలాంటి విషయాలు మీతో చర్చించాలంటే కనుక తప్పనిసరిగా మీ ముందుకు వచ్చి మరిన్ని విషయాలు తెలియజేస్తానండి. అలాగే నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ఈ ప్రేక్షక మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇలాగే నన్ను ఆదరిస్తారని ఆశిస్తానండి. ఉంటా అండి. బాయ్ అండి. జై హింద్.